నన్ను చాలామంది రికగ్నైజ్ చేశారు. బట్ ఓన్ స్కూల్లో ఇట్లా ఒక పూల వర్షంలో ఇంత మంచి ఈవెంట్ అనేది నా నెంబర్ నేను ఆ పీడిఎఫ్లో నీకు వచ్చింది ఉద్యోగం డిఎస్పీ అని చూసినప్పుడు ఎంత ఆనందంగా ఉన్నానో, ఈరోజు దానికన్నా ఒక డబల్ ఆనందంతో నిజంగా చాలా ఆనందంగా ఉంది. అది ఎక్స్ప్రెస్ చేయలేం. అందరికీ ఖచ్చితంగా డ్రీమే. ఈరోజు ఆ రికగ్నిషన్ నాకు ఇచ్చినందుకు మాంటిస్సోరీ స్కూల్ని నేను ఎప్పుడు గుండెల్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. వాసు సారు, మేడం అండ్ రాంప్రసాద్ సార్ అలా తిప్పి మొత్తం తీసుకెళ్తుంటే నేనైతే నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఒక్కసారి మీరు తిరిగి చూసినట్టయితే ఆ డిజిటల్ ఎక్విప్మెంట్ కానీ క్లాస్ రూమ్స్ అయితే నిజంగా హైదరాబాద్లో ఎట్లా ఉంటాయో మనకి నిజంగా అటువంటి ఎడ్యుకేషన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న స్కూలు, మీలాంటి అడ్మినిస్ట్రేషన్ ఉన్న ఫ్యాకల్టీ ఇంకా ఇటువంటి స్టూడెంట్స్ని తయారు చేయడంలో నంబర్ 1 రోల్ పోషిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బాబ్జీ గారిని మనం చూస్తున్నాం. 80 ఇయర్స్ ఏజ్లో ఆయన హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ చేస్తున్నారండి. హార్డ్ వర్క్ అనేది ఆయన్ని చూసి నేర్చుకోవడం కానీ ఇంకెవరిని చూసి నేర్చుకుంటాం. ఇప్పుడు రామానాయుడు గారు వచ్చారు. ఎండలో అంత చెమట చిందించి బయట ఆయన తిరుగుతుంటే మా జనరేషన్ అంతా అలా ఏసీ రూమ్లో ఎలా కూర్చోగలం? మన వాసు సార్ లాగా స్కూల్స్ కానీ లేదా ఎనీ కైండ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి పెట్టి ఓ 10 మందికి ఉద్యోగం ఇవ్వటం అనేది అన్నిటికన్నా ఉత్తమమైన వృత్తి.